కల్కి సెకండ్ పార్ట్ సినిమాను ఏదో శని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ ఈ ప్రాజెక్టుకు దీపిక దూరమైంది. ఆమె ప్లేస్లో ఆలియా భట్ ఫైనల్ అనుకున్నాక ఇప్పుడు ఆలియా కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. నిజానికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ అంటే ఏదో ఆకాశం నుంచి దిగి వచ్చారు అన్నట్టు హైప్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్ సినిమాకు సెట్ అవ్వదు అనిపిస్తే నిర్మోహమాటం లేకుండా మార్చేస్తున్నారు డైరెక్టర్స్. ఇలానే కల్కి సినిమా నుంచి ముందు దీపికాను తొలగించాడు నాగశ్విన్. ఇప్పుడు అదే స్టైల్లో ఆలియాను కూడా పక్కన పెట్టేశాడు. కల్కి సెకండ్ పార్ట్ లో దీపికా ప్లేస్ ఖాళీ అయ్యాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి డైరెక్ట్ గా గట్టిగానే వర్క్ చేశాడు. ఆలియాతో అన్ని విషయాలు మాట్లాడేశాడు. దాదాపు ఆమె ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఆలియా ప్రెజెంట్ బాలీవుడ్ లో మడ్డాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో ఓ హారర్ ఫ్రాంచైజ్ చాముండాపై పూర్తి ఫోకస్ పెట్టింది. 2026 మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. దీంతో భారీగా డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందట. అప్పటి వరకు వెయిట్ చేస్తే కల్కిలో చేస్తానని చెప్పిందట. ఇప్పటికే దీపిక వల్ల టైం వేస్ట్ అయింది. ఈ టైంలో నాగశ్విన్ ఆలియా కోసం వెయిట్ చేసే పరిస్థితిలో లేడు. ఇక ఈ బాలీవుడ్ మేళంతో వద్దు అనుకుని సౌత్ మీద కన్నేశాడు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని ఈ రోల్ కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అటు సాయి పల్లవి గానీ ఇటు నాగశ్విన్ టీం కానీ ఈ విషయాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం రణ్వీర్ తో రామాయణం చేస్తోంది సాయి పల్లవి. ఈ షూటింగ్ 2026 మధ్య నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కల్కి షూటింగ్ లో జాయిన్ కానుందని టాక్.